సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సంక్రాంతి సంబరాలని సాంప్రదాయకంగా అందరికి ఉపయోగపడే విధంగా ముగ్గులతో కానీ లేక రకరకాల కార్యక్రమాలతో పిండి వంటలు చేసుకొని లేక కొత్త పంట వస్తే ఆ పంటని కోతలు లేదా ఇంటికి చేర్చడం, గంగిరెద్దులతో ప్రజలను కలవటం, ఇట్లా అనేక రకాలైన సాంప్రదాయకంగా పనులు చేస్తుండేవాళ్ళు. కానీ కొద్ది సంవత్సరాల తర్వాత ఈరోజు రాజకీయ నాయకులు ప్రధాన పాత్ర పోషిస్తూ పెద్ద పెద్ద బరుల్ని ఏర్పాటు చేసి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాల్లో దానికి ఒక ఎంట్రీ ఫీజు పెట్టి, వివిఐపి ఎంట్రీ ఫీజు అయితే 10,000 నుంచి 50,000 దాకా వసూలు చేయటం, ప్రవేశ రుసుం. అక్కడికి వచ్చేవాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉన్న లాడ్జీల్లో 50,000 నుంచి ₹1,00,000 లాడ్జీలో రూములు తీసుకోవాల్సిన పరిస్థితి. ఒక్కొక్క కోడిపుంజుని ₹50,000 నుంచి ₹1,00,000 దాకా కొని దానికి పదునైన కత్తులు కట్టి అవి రెండు పోట్లాడి ఘర్షణ పడి అందులో ఒకటి చనిపోవటం, ఇంకోటి వికలాంగులుగా మారిపోవటం, అవి చూస్తూ పడటం, వాటి మీద బెట్టింగ్లు పెట్టుకోవటం. ఈ బెట్టింగ్లు కూడా ఇటీవల కాలంలో దాదాపు ₹1,00,000 నుంచి 10 లక్షలు, కోటి రూపాయల దాకా కూడా బెట్టింగ్ పెట్టుకున్న పరిస్థితి. అంటే ఆ బెట్టింగ్ అనే సంస్కృతిని ఈ కోడి పందాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయటం, ముందుకు తీసుకెళ్ళటం చూస్తూ ఉన్నాం. బెట్టింగ్గా కాకుండా అదే ప్రాంతంలో జోదాన్ని ప్రమోట్ చేయటం, గుండాట అనే ఒక ఆటని ప్రమోట్ చేయటం, వీటితో పాటు మద్యాన్ని విపరీతంగా అక్కడ అమ్మకాలు చేయటం, అంటే ఒక విష సంస్కృతిని, సమాజానికి ఉపయోగపడని సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి. ఒకవైపున హైకోర్టు పలుమార్లు స్పష్టంగా చెప్తా ఉంది, ఈ కోడి పందాలని బహిష్కరించాలి, రద్దు చేయాలి, అక్కడికి ప్రజలు సమీకరించకుండా 144 సెక్షన్ పెట్టాలి, వాటిని నిర్వహిస్తున్న వాళ్ళ మీద కేసులు నిర్వహించాలి. ఇట్లా రకరకాల తీర్పులు వచ్చినా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వారు అక్కడికి వచ్చి వాటిని ప్రారంభించటం, రిబ్బన్లు కట్ చేయటం, మేమున్నాం మీకేం పర్వాలేదు అని ఒక ధైర్యం ఇవ్వటం, పోలీసులకు కూడా మీరు ఈ పరిసర ప్రాంతాలకు వస్తే ఒప్పుకోవని చెప్పిన వాళ్ళని బయటికి పంపించటం, ఇవి జరుగుతూ ఉండి పోటీపడి చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఎన్నికల సమయంలో మద్యం ఉచితంగా ఇస్తే మద్యం యూత్కి ఎలా అలవాటు అవుతూ వచ్చిందో, ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కోడి పందాలు అనే పేరుతో ఇలాంటి బెట్టింగ్లు, ఇలాంటి జోదాలు ఇవన్నీ ప్రోత్సహించడం ద్వారా అది భవిష్యత్తులో మరింత సంక్రాంతి అంటే వీటికి ప్రతీక అనేటువంటి భావనకి ఆ స్థితికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో జనచైతన్య వేదిక గుంటూరు నగరంలో ఉన్న పలు పౌర సంస్థల పెద్దల్ని ఆహ్వానించి వారి అభిప్రాయాలని ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా పెద్దలు కేవీ చలపతిరావు గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మన వెంకటరెడ్డి గారికి, తర్వాత కెఎస్ లక్ష్మణరావు గారికి, తర్వాత సభకి నమస్కారం అండి. ఈ చిన్న కోడి పందాల మీద ఒక చిన్న ఇది చెప్పమని చెప్పారు. దీనికి సంబంధించి కొంచెం మనం లోతుగా వెళితే ఏన్షియంట్ ఇండియాలో 1500 BCలో 1500 CEలో కూడా అప్పుడు కూడా ఇవి ఉన్నాయి. తర్వాత మిడివల్ ఇండియాలో కూడా ఉన్నాయి, బ్రిటిష్ ఇండియాలో ఉన్నాయి, పోస్ట్ ఇండిపెండెన్స్లో కూడా ఉన్నాయి. ఇవి కాకుండా సదర్న్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయి, యూరోప్లో ఉన్నాయి, మోడర్న్ ఇరాలో కూడా ఉన్నాయి. దీని మీద చాలా రోమన్స్ కానీ ఇంకొకళ్ళు కానీ
ఇంకా చాలామంది ఈ రకంగా పోయిటిక్ వాళ్ళకు ఉన్నటువంటి వీళ్ళతో చాలా చోట్ల కూడా దీన్ని లిఖితపూర్వకంగా చేయటం కూడా జరిగింది. దీంట్లో శ్రీనాథుడు కూడా ఒక చక్కని పద్య రూపంలో కూడా ఇచ్చి చెప్పడం జరిగింది. రంతుల్మానుము కుకుటాదమ దరిద్ర క్షుద్ర శూద్రాంగణో ప్రాంతో లోకల మూలతండుల కణగ్రాసంబుచే గ్రొవ్వి దుర్దాంతాబీల విశేష భీషణ ఫణంతర్మాంస ఖగేంద్రు కట్టెదరిని జంటాటముల్ సాగునే అన్నటువంటి సంగతి అన్నమాట. అంటే రంతుల్మానము కుకుటాదమ, కుకుటాదమ అంటే ఒక కోడిపుంజ అన్నమాట. దరిద్ర క్షుద్ర శూద్రాంగణో ప్రాంతో లోకల మూలతండుల కణగ్రాసంబు చేగొవ్వి అంటే ఏంటంటే ఒకప్పుడు ఆ గజేంద్రుడైన ఆ డేగ కనుక వస్తే నువ్వు ఎక్కడుంటావు అనేటువంటి చెప్పడానికి ఈ శ్రీనాథుడు చక్కని పద్యంలో చెప్పాడు. ఇది కాకుండా మనము ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఈ చాలా చోట్ల ఈ మన పల్నాడు చూసుకున్నట్లయితే అక్కడ ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఎక్కడ జరిగినటువంటి పల్నాడు చరిత్రలో వీళ్ళ యొక్క ఈ కోడిపుంజుల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నది అనేది మనకు గుంటూరు జిల్లా వాళ్ళ వాస్తవ్యులుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. దాన్ని మళ్ళీ నొక్కి వ్యాఖ్యానించాల్సినటువంటి పని అయితే లేదు. దీన్ని ఆపాలని చెప్పేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2019లో ఒక తర్వాత 2010లో కూడా ప్రాచీన భారతం నుంచి వచ్చినప్పటికీ కూడా వీటన్నిటినీ కూడా కట్టడి చేయాలి, ఒక మూగ జంతువుల్ని ఈ రకంగా మనం చేయకూడదు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది, హైకోర్టు చెప్పింది. ఇన్ని చెప్పినా కూడా వీళ్ళు ఇదే రకమైన పద్ధతిలో వీళ్ళు ఈ రకంగా చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఇప్పుడు జరిగేటువంటి పద్ధతి కనుక చూస్తే కత్తులు కట్టడానికి ఒక నైపుణ్యత ఉంటుంది. తర్వాత ఈ కోళ్ళల్లో కూడా సుమారు నాకు తెలిసి ఒక 100 జాతులు ఉన్నాయన్నమాట. ఈ జాతుల్లో కూడా ఏ జాతికి పుంజు ఏ జాతి మీదకి వెళుతుంది అనేది ఇది ఒక కుక్కుట శాస్త్రం అని చెప్పి ఒక శాస్త్రం పెట్టారు. ఇవన్నీ కూడా భాష్, ఇదంతా కూడా మనం నమ్మదగినటువంటి కాదు. అయినప్పటికీ కూడా ఉన్నది అని చెప్పేసి ఒక మాట మీకు తెలియడం కోసం ఒక మాట చెప్తున్నాను, అంతవరకే. కుక్కుట శాస్త్రం అనేది ఒక శాస్త్రం అనేది ఒకటి పెట్టారు. దాంట్లో కూడా ఎర్రపుంజు అనేది, తెల్లపుంజు అనేది, నల్లపుంజు అనేది, ఇలా రకరకాలైనటువంటి దీంతో కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కనుక చూసుకుంటే మనకి ఎంత విలక్షణమైనటువంటి మనం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామని చెప్పేసి మనకు క్లియర్గా కనపడుతుంటుంది. ఇది కోడిపుంజులపై నక్షత్రాల ప్రభావం అంటారు. ఏ పుంజ అయితే ఎట్లా అయితే ఉంటుందో దాని మీద నక్షత్రాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ కుక్కుట శాస్త్రం అనేటువంటి చెప్తూ ఉంటుంది. ఈ రకంగా మనల్ని మూడుల్ని ఇంకా మూఢత్వంలో చేయటానికి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ తెలిసినటువంటి విషయాలే. ఇంత జరుగుతున్నా కానీ నాకు తెలిసినటువంటి పోలీస్ వ్యవస్థలో నేను చేసి జరిగినంత వరకు మంగళగిరిలో ఒక ఎస్ఐ గారు ఉండేవాడు, ఏఆర్కే రాజు గారు అని. మీ అందరికీ తెలిసే ఉంటుంది, సార్కి లక్ష్మణరావు గారికి కూడా తెలిసే ఉంటుంది. ఆయన పందాలు పట్టుకోవడానికి వెళ్ళాడు. పందాలు పట్టుకోవడానికి వెళ్తే ఆయన ఏం చేశారంటే, మీకు ఎక్కడైతే పందాలు జరుగుతాయో అక్కడ తప్పకుండా మద్యం ఏరులై పారుతుంది. రెండవది 3 ముక్కల ఆట, ఇందాక చెప్పారు. ఈ 3 ముక్కల ఆట కరెక్ట్గా జరుగుతుంది. ఇట్లా అన్ని రకాలు కొన్ని చెప్పకుండా ఇవి సభావేదిక నుంచి చెప్పడం మంచిది కాదని చెప్పి నేను చెప్పట్లేదు. ఇంత గ్యాంబ్లింగ్ జరుగుతుందంటే ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్రజానాయకులై ఉండి
ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచి వాళ్ళ ప్రోద్బలంతో జరుగుతుంది. చీఫ్ మినిస్టర్ లాంటి వాడే ఏదో ఆడుకుంటారులేండి అని అంటుంటుంటే ఇక ఏమని చెప్పాలి? వాళ్ళ ఈనాడులో ప్రథమమైనటువంటి హెడ్లైన్స్ వార్త అనమాట అది. ఇంక ఏం చెప్పాలి దీనికి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్. ఈ గ్యాంబ్లింగ్ని మనం అరికట్టాల్సింది పోయి దాన్ని ఇంకా ఉపకరిస్తూ ప్రోత్సహిస్తున్నామంటే మనకున్నటువంటి జ్ఞానం, మనం ఎంత విఘ్నులమో మనకు తెలుస్తుంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమున్నది అని చెప్పేసి నా భావాన్ని నేను చెప్తున్నానండి. అది కూడా కాకుండా ఒక రకమైనటువంటి ఇంకొక ఈ ఏఆర్కే రాజు గారికి అక్కడ వాళ్ళంతా పడేసి ఆయన్ని మనకు కొన్ని పోలీసులో జరిగినవి చెప్తే బాధగా ఉంటుంది, కానీ పడేసి కొట్టారు ఏఆర్కే రాజు గారిని. తర్వాత మేమంతా వెళ్ళి ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఇప్పుడు ఎవరైతే చేశారో వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేసి, కొన్ని చెప్పకూడని కూడా ఉన్నాయి, అవి కూడా చేసి మేము వాళ్ళందరినీ చేసుకోవాల్సి వచ్చింది. అట్లాగే నేను తాడేపల్లి ఎస్ఐగా ఉన్నప్పుడు ఒక చిన్న కేసు అనమాట. ఇద్దరు పాపం ఎస్టీసీ, ఒక మధ్యలో దాడింది, ఒక దడిలాగా ఉందన్నమాట. ఈ దడి దాటి అటువైపున వెళ్ళింది కోడిపుంజు. అది పందెపుంజు అనమాట. పందెపుంజు వెళ్తే వాడేం చేశాడంటే రెండోవాడు తాగి ఉన్నాడు, గబుక్కని పట్టుకుని ఆ తోకను పట్టుకున్నాడు. తోకను పట్టుకునే దగ్గరకల్లా అది ఊడిపోయి వెళ్ళిపోయింది. అదే బాంచత్ నా కోడిపుంజు తోకను లాగుతావా, అది తీసేస్తావా అని చెప్పేసి వీడేం చేశాడంటే వాడిని లోపలికి ఇంట్లోకి వెళ్ళి ఒక కత్తి తీసుకుని ఒక్క పోటు పొడిచాడు. కరెక్ట్గా అది గుండెలోకి వెళ్ళింది. ఇట్లా తీయంగానే గబుక్కుని ఈ వచ్చినటువంటి చిందినటువంటి రక్తంతో పైన ఉన్నటువంటి ఒక చెట్టు అది కూడా తడిచిపోయింది. ఎన్నెన్ని సంఘటనలు జరుగుతాయి, ఎంత గుండె విదారకంగా జరుగుతాయి అనేటువంటి విషయానికి వస్తే ఇలాంటివి చిన్న చిన్న సంఘటనలే అనుకుంటున్నారు మీరు. ఒక్కొక్క పుంజుకి పెంచడానికి ఎంతెంత వ్యయం చేస్తారో తెలుసా మీకు? ఒకటి, వాటికి మాంసం పెడతారు, వాటికి గుడ్లు పెడతారు, వాటికి ఏరుశనగ పప్పులు పెడతారు, జీడిపప్పులు పెడతారు. తర్వాత ఈ రకంగా వాటిని అసలు మన మనిషికి, సాధారణమైన మనిషి కొడితే తినలేని తింటుంటాయి అన్నమాట ఆ కోళ్ళు. ఆ రకమైనటువంటి విధంగా పెంచి వాటిని తీసుకుని నాకు మొన్న ఒక అతను ఫోన్ చేసి చెప్తున్నాడు, 3 లక్షలట కోడిపుంజు ఖరీదు, 3 లక్షలు. ఇది ఎక్కడైనా ఉందండి? ఈ రకంగా పెంచినటువంటి కోళ్ళని వాళ్ళు బరిలో దింపుతారు. ఒక రకమైనటువంటి విధం. దీన్ని ఏమనాలి? ఇది పైశాచికత్వం కాదా? ఒక మనిషి జంజాల పాపయ్య శాస్త్రి గారు పుట్టినటువంటి ఇక్కడ అలాంటి దీంట్లో మనకి ఎలాంటి ఇది కోళ్ళు కొట్టుకుంటే అనుకుంటే వదిలేస్తావా? వాటి మీద పందెం కాయటం ఏంటి? పందెం కూడా ఎలాంటి పందాలు? ఒక్కొక్కళ్ళు అయితే కొన్ని వేల తన యొక్క రాజ్యాంగాలు పోగొట్టుకున్నటువంటి దుస్థితి మనం చూసాం ఇక్కడ మన పల్నాడులోనే. రాజ్యాలు పోయినాయి. ఇలాంటి హీనాతీనమైనటువంటి పరిస్థితికి దానిలో ఉన్నటువంటి దీనికి ఇంత గుగ్గోలు పెట్టుకుంటా మళ్ళీ ఉర్రు తొలుగుకుంటా ప్రతి ఒక్కడు కూడా రావటం అనేది ఏమాత్రం సమంజసం? వీటన్నిటినీ కూడా మన యొక్క దీంతో మన మేధా సంపత్తి మనం దేంట్లో పెరుగుతున్నామంటే దీంట్లోన కంప్యూటర్ యుగంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల మధ్యన ఇవి మనం జరగాల్సినటువంటివి. ఇది కాకుండా మళ్ళీ ఈ కోడి పుంజుల్లో రకాలన్నమాట. కాకి నెమలంట, పందెం కోడి అంట, ఈ రకరకాలైనటువంటి మాటలతో మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారంటే అన్ని విధాలుగా పెడుతుంది. దీనికి మనం చట్టం లేదా అంటే ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ అని ఒకటి ఉంది.
ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్లో ఒక రకమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ ఎలా ఉన్నాయంటే 11(1)(a) to D ఇవన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ కింద వస్తాయన్నమాట. ఇవన్నీ దీంట్లో ఇది ఎంత దారుణమైనటువంటి ఇవి అంటే దీనిలో కూడా సరైన ప్రివెన్షన్ మాత్రమే, నాట్ ఇరాడికేషన్. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటారు. ప్రివెన్షన్ ఆఫ్ ఇదేంటిది క్రూయల్టీ టు యానిమల్స్. ప్రివెన్షన్ ఏంటి? ఎరాడికేషన్ చేయలేవా? ప్రివెన్షన్ చేస్తావా నువ్వు? గవర్నమెంట్ చేసేది ప్రివెన్షనేనా, ఇరాడికేషన్ కాదా? అలాంటి కనీసం నువ్వు చేయలేకపోయావు. కనీసం అలాంటి పేర్లు పెట్టుకోవడానికి కూడా నీ దమ్ము లేదా? ప్రివెన్షన్ ఏంటి? ఎరాడికేషన్ అని ఒక మంచి పదం, ఒక మంచి ఉంది కదా, అది చేయొచ్చు కదా, అది చెయ్యరు ఎందుకని అంటే నేను ఒక అడ్వకేట్గా నేను ఒక దీనిలో నా ఆవేదన మీకు మీ ముందు పెడుతున్నాను, అందుకని ఇంకేం లేదు. అది ఈ ప్రివెన్షన్ ఆఫ్ ది యాక్ట్లో కూడా ఎంత విడ్డూరమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయంటే కొన్ని మనకి ప్రతిరోజు చోట చూస్తూనే ఉంటాం. ఈ హెన్స్ అనే కోళ్ళ ఫారాలు ఏమైనా ఎన్ని రకాలుగా మనం తింటుంటాం, తినకుండా మనం ఉండలేం. ఇలాంటి దానికి మళ్ళీ వీటి ప్రివెన్షన్ అని చెప్పేసి పెట్టడం, దాన్ని చట్టం చేయటం, చట్టానికి మరి వాటి కూరలు లేవని చెప్పేసి మనమే అనుకోవటం, ఇదంతా ఒక రకమైనటువంటి గారడీలాగా అనిపిస్తుంది అనమాట. ఇది గారడీ కాదంటారా? చెప్పండి మీలో ఎవరైనా కానీ, ఇది గారడీ కాదా? అదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కైండ్ గివింగ్. లక్ష్మణరావు గారు మళ్ళీ ఇది చేస్తున్నారు. వెంటనే మీ అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి పౌర సంస్థల నుంచి బాధ్యులు వచ్చారు. అందరూ చెప్పిన విషయాన్ని రిపీట్ చేయకుండా మాట్లాడతారని కోరుకుంటూ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు మిత్రులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్న మిత్రులకి, సభికులకు అందరికీ నమస్కారం. రేపు సంక్రాంతి రానున్న సందర్భంగా దాన్ని గౌరవంగా ఆహ్వానించవలసిన సందర్భం కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే సందర్భాలు కొన్నిసార్లు అసందర్భాలు అవుతుంటాయి. ఇది కోడి పందాలు, గుండాట, పేకాట, మద్యపానం ఇవన్నీ ఒక అసందర్భమైన సన్నివేశంలో సంక్రాంతిని జరుపుకోబోతున్న సందర్భం ఇది. మాకు చిన్నప్పుడు మాది వినుకొండ దగ్గర చిన్న పల్లెటూరు, కోడి పందాల ఆట జరిగేది. దాన్ని కత్తి కట్టేవాళ్ళు. ఓ రోజు ఆ కత్తి కట్టి కోడి పందుని వదిలితే అది వదిలేవాడు చాకలి ముసలయ్య అనమాట. వాడికి ఎక్కడ తగిలింది, అది విషపు కత్తి అయి ఉంటుంది. తర్వాత వాడు కాలు తీసేశాడు. వాడు టకా అని చక్క కాలుతో నడుచుకుంటూ తర్వాత కాలం చేశాడు. నేను చిన్నప్పుడు చూసిన సన్నివేశం అన్నమాట. ఇట్లా మాకు మన చలపతిరావు గారికి బాగా తెలుసు. గుంటూరులో పీలా రామకృష్ణ గారని, పీలా రామకృష్ణ అని ఉండేవాడు. ఆయన వెళ్ళిపోయాడులే, బ్రహ్మచారి. ఆయన ఇట్టాటి పోలేరమ్మ జాతరలు ఇట్టాటి జరిగేటప్పుడు ప్రతిసారి కలెక్టర్కి ఒక విజ్ఞప్తి పత్రం ఇచ్చేవాడు, మా ప్రెస్కు పంపించేవాడు. ఒకసారి అవగాహన కార్యాలయంలో మన చలపతిరావు గారు, పీలా రామకృష్ణ, నేను అందరం పాల్గొని వీటన్నింటి ఖండిస్తూ నిరసిస్తూ పాప అతని కృషిని గౌరవిస్తూ చిన్న సత్కారం కూడా నిర్వహించాం ఆ రోజు. అటువంటి పీలా రామకృష్ణ లేకపోవటం కూడా ఒక విచారకరమే. అయితే ఈరోజు ఆయన స్థానాన్ని కూడా కొంత భర్తీ చేయడానికి మా లక్ష్మణరెడ్డి గారు ఇది ముందుకొచ్చి ఇది జరపటం బాగుంది. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి, ఈ సంస్కృతి అనే విషయాలు కూడా మాట్లాడుకోవాలి. లోపలికి వెళ్తే సంస్కృతి అనే అంశాన్ని గురించి మాట్లాడాలంటే అది పెద్ద సబ్జెక్టు. ఇంతకుముందు మేము అందరం వ్యాసాల్లో కూడా రాసాం. ఇప్పుడు సంస్కృతికి నిర్వచనాలు కూడా చాలా మారుతున్నాయి. సంస్కృతి అంటే ఏంటి? ఈ కోడి పందాలు ఇవన్నీ భవిష్యత్తులో కూడా కొత్త పంట రావటం, అరిసెలు చేసుకోవటాలు,
లేకపోతే శాస్త్రం ప్రకారం ఇంకొక మాటలు అనుకోవటం అవన్నీ కోల్పోయి ఈ సంస్కృతిలోకి ప్రవేశిస్తాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ కోడి పందాలు ఇవన్నీ మాస్టర్ చాలా చెప్పారు. ఒక క్రిమినల్ మనస్తత్వం, నేర మనస్తత్వాన్ని, క్రూర మనస్తత్వాన్ని కూడా ఆ చూసేవాళ్ళు అంటే యువకులు కూడా బాగా వెళుతుంటారు కాబట్టి వాళ్ళలో ఖచ్చితంగా ప్రబలుతుంది. ఈ క్రూర మనస్తత్వం ఎక్కడి దాకా వెళుతుంది, తర్వాత మద్యానికి డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు చంపటం, లేకపోతే భార్యను చంపటం, హింసించటాలు, లేకపోతే రోడ్డు మీదకి వచ్చి అరవటాలు, ఈ క్రూరమైన మనస్తత్వం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇటువంటి ప్రమాదకరమైన దృశ్యాలను కూడా మనం కాకపోయినా మన పిల్లలు చూసే అవకాశం కూడా ఉంది. అయితే కోడి పందాల గురించి వీటన్నిటి గురించి చరిత్రలో, మన తెలుగు జాతి చరిత్రలో ఎక్కడ కనిపించిందంటే తొలుత మనకు పల్నాటి యుద్ధంలో కనబడుతుంది. 1178 నుంచి 1182 దాకా జరిగినప్పుడు నాగమ్మ గురించి, నాయకి నాగమ్మ గురించి, అసలు నాయకి నాగమ్మ చరిత్ర కూడా విశిష్టమైంది. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, పల్నాటి తెలంగాణ ఆమె, అక్కడి నుంచి కోడలుగా పల్నాటికి వచ్చింది. సంగవేని రవీంద్ర లాంటి వాళ్ళు ఒక పుస్తకమే రాశారు ఆమె జీవిత చరిత్ర, అది నా దగ్గర ఉంది, అందరూ చదువుకున్న పుస్తకమే. అయితే అక్కడ నాగమ్మ చుట్టూ పల్నాటి యుద్ధం, బ్రహ్మనాయుడు చుట్టూ ఇవన్నీ తిరగటం, ఇవన్నీ మనకు చరిత్ర అంశాలన్నమాట. అందుకనే మా గురువు గారు పులుపుల వెంకటేశ్వర గారు పల్నాడు వెళ్ళలేని మాగండ్రి అని ఒక గీతం రాశారు. దాంట్లో అంటాడు, మగువ నాగమ్మతో మాయుద్ధం వచ్చా మగువ మాంచాల తా మగని రణమును కంపే. ఆ మాయుద్ధం ఏంటంటే కోడి పందాలు, కోళ్ళ కత్తి కట్టి ఇవన్నీ జరపటం అన్నమాట. అయితే తర్వాత ఆ సాహిత్యం విరివిగా రాసిన వారు త్రిపురనేని రామస్వామి గారు కురుక్షేత్రం అని చెప్పి ఆనాటి కురుక్షేత్రాన్ని పలనాటి యుద్ధం ఆ రెండింటి మధ్య సామ్యం ఒక తులనాత్మక పరిశీలన జరుపుతూ ఆయన కురుక్షేత్ర కావ్యం 1940-41లో రచించారు. అందులో ఈ కోడి పందాలకు సంబంధించి, నాగమ్మకు సంబంధించి వాటన్నిటి గురించి కొన్ని విషయాలు ఆయన ముందు పీఠికలోను తర్వాత పద్యాల్లోనూ కూడా ఆయన రాశారన్నమాట. ఆ పీఠికలో కూడా చాలా మంచి మాట, చాలా సుదీర్ఘమైన ప్రస్తావన చేశారు ఆయన. పీఠిక మామూలు పీఠిక కదా, ఆయన చదివితే మనకు చాలా విషయాలు అటు కురుక్షేత్రం నాటిది, ఈ కాలం నాటి పల్నాటి యుద్ధం వీటన్ని గురించి తెలుస్తుంది అనమాట. ఆయన రాసిన వాటిలో 2-3 చదువుతాను, ముగిస్తాను. ఇట్టి అధర్మములు పల్నాటి యుద్ధమున గంటిలోన కలికమునకైన కానరావు, నలగామ మలిదేవులకు రాయభారం నడిపిన ఎలరాజును విషము పెట్టి చంపుట తెగడదగిన ధర్మచ్యుతి. ఇదే కాక పలనాటి కోటిపోరున నాయకురాలు ప్రవర్తనము నింజమైనది. విషము పూసిన కత్తిగట్టి నాయకురాలు తన కోడిచే బ్రహ్మనాయుని కోడిపుంజును దంపించెను. ఇది రణధర్మమునకే కాక సామాన్య ధర్మమునకే చాలా వ్యతిరేకమైన నీచకృత్యం అని చెప్పి ఆనాటి కోడి పందాల గురించి ఆయన రాశారు. ఇంకా పలనాటిలో బ్రహ్మనాయునుకు నాయకురాలికి కలిగిన ప్రాణద్యూతమును బాలగోపనయ్యను గోపకుడు మధ్యవర్తిగా నుండెను. కోడిపోరు సాగుతున్నది. బ్రహ్మయ్య నాయును కోడిపుంజు నేలబడినని కెవ్వును గేక పుట్టినది. వెనువెంటనే నాయకురాలు తన విసపు గత్తి కట్టినదని వాదు బయలుదేరినది. బాలగోపన్న పరీక్షించి విసపు గత్తి అయినని తేల్చుకొనెను. ఇది విసపు గత్తి కట్టడం వల్ల బ్రహ్మనాయుడు కోడి చచ్చిపోవటం. ఆ విసపు గత్తి కట్టింది ఎవరు అని అంటే నాయకురాలు నాగమ్మ. అందులో 1-2 పద్యాలు కూడా చెప్పి ముగిస్తాను. అది ఆట వెలుగులో, తేటగీతలో, రెంటల్లోనూ ఆయన పద్యాలు రాశాడు. అద్భుతమైన కవిత్వం, పద్యం. నిజానికి ఆయన కనుక బతుకుంటే మహారాష్ట్రలో ఆయన చంపారే మన హేతువాది, ఆయన దబ్బోల్కర్ లాగానే ఈయన చంపేసేవాడు అన్నమాట. అంత హేతువాద దృష్టిని వీటన్నిటి రాశాడనమాట. ఈరోజు ఈనాడులో కూడా ఆయన త్రిపురనేని రామస్వామి గారి మీద రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు ఒక మంచి వ్యాసం రాశారు, చూడండి. ఆ కవిత్వ పద్యం: రాలుగాయ చదురురాలు నాయకురాలు, కఠినురాలు విసపు గత్తి గట్టి కోడిగములు తెచ్చి కోడిగముల తోడ జోదమాడి మనలు జోరుకొనెను అని ఒక పద్యం. రెండుది: ఇట్టు దుష్కృత్యములను చేర్చుచుండి మాటలాడడు సరిగదా, మనల చూచి కేరడములాడు నలగామ ధారణిందురు,
ఎటుల వీటిని సహింపవచ్చు అని చెప్పి కోడి పందాల గురించి ఆయన ఒక అధ్యాయంలో చాలా విశిష్టంగా రాశారు. అసలు ఈ కోడి పందాలకు సంబంధించి మన సుప్రీంకోర్టు కూడా అది కత్తి కట్టకుండా ఏదో ఆడుకోవచ్చు అని చెప్పారు. సరే, ఈ కోడి పందాలతో మనోళ్ళు ఊరుకోలేదు. అనంతపురంలో పందుల పోటీలు పెట్టారు. పందులు కూడా కొట్టుకోవటం అనమాట. ఆయన దివాకర్ రెడ్డి గారు వాళ్ళ దగ్గరుండి జరిపిస్తారు. కొన్ని చోట్ల పొట్టేళ్ళు ఇవి కూడా కోడి పందాలతో పాటు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇట్లా జరుగుతున్న సందర్భంలో మనం ఉండాలి. మనం ఉన్నాం. మన గొంతులు సరిపోతాయా లేదా అనేది కాదు, కానీ ఒక సందర్భంలో ఒక సన్నివేశంలో మనం గొంతులు వినిపించాల్సిన, ధిక్కారం స్వరం వినిపించాల్సిన సందర్భం ఇది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అవసరం. అసలు ఇది ప్రజా వ్యతిరేక సంస్కృతిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. మనం ఇటీవల ఒక చోట చూసాం. ఇక్కడ పేకాట ఆడుకుంటూ హైకోర్టు అనుమతి ఇచ్చినది అని చెప్పి బోర్డు కట్టి వాడు పేకాట ఆడిస్తున్నాడు. దానికి ప్రభుత్వ సహకారం, పోలీసు వ్యవస్థ సహకారం అవన్నీ ఉన్నాయన్నమాట. నేను ఒక చోట విన్నాను, పోలీసు స్టేషన్కి 10 లక్షలు ఇద్దామని చెప్పి ఆ టెలిఫోన్ సంభాషణ మనం విన్నదే, ఇదంతా జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఏదో పాపం ఆడుకోనిలేని ఆయన అన్నాడని చెప్పి ఈనాళ్ళు ఈరోజు ఫస్ట్ పేజీలో వార్త. ఇట్లా ఇది జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక ప్రజాస్వామికవాదులం, ప్రగతిశీలవాదులం ఒక సంస్కృతిని, అంటే ప్రాచీన సంస్కృతిలోని మంచి విషయాలను ఆధునికం చేసుకొని ముందుకు నడవటం సంస్కృతిలో ఒక భాగం అన్నమాట. అది ఒక భాగం. సంస్కృతికి చాలా నిర్వచనాలు ఇవన్నీ ఉన్నాయి. సంస్కృతి, దానికి సంబంధించిన భాష, దాని మూలాలు ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ ఇది సందర్భం కదా, ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఇంతకుముందు వ్యాసాల్లో కూడా నేనైతే రాశాను. అయితే ఏమిటి, మనం ఒక ప్రజాస్వామ్య సంస్కృతి కోసం పోరాడాల్సిన సందర్భాలని ఇటువంటి సమావేశాలు గుర్తు చేస్తే, ఇటువంటి సమావేశాన్ని మిత్రులు ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం. మనం ఎంత చిన్న స్థాయిలో అయినా కానీ మన నిరసన వ్యక్తపరుస్తున్నాం. దీనికి మా అభ్యుదయ సంఘం కూడా ఈ నిరసనలో పాల్గొంటుంది. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. నడింపల్లి గురుదత్ గారు వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జన చైతన్య వేదిక సమావేశంలో ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా ఈ కోడి పందాల గురించి, వాటిని ఎలా నివారించాలి, వాటిని ఏ రకంగా ఇది చేయాలనే కార్యక్రమం పెట్టి ప్రజలందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలని చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇందులో ఇందాక పెద్దలు పూర్వంలో జరిగిన కోడి పందాలు వీటి గురించి చాలా విశదంగా వివరించారు. కాకపోతే మోడర్న్ ఇండియా అంటే బ్రిటిష్ టైం నుంచి జరిగిన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే 1867లోనే ఈ హార్స్ రేసెస్, ఇంగ్లాండ్లో అక్కడ హార్స్ రేసెస్ ఇట్లాంటివన్నీ ఉండేవి. దానికోసం బ్రిటిష్ వాళ్ళు 1867లో పబ్లిక్ గేమింగ్ యాక్ట్ 1867 పెట్టి కొంచెం రెగ్యులేట్ చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ యాక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాని ప్రకారం ఈ జూదాన్ని 2 రకాలుగా విభజించారు. గేమ్ ఆఫ్ స్కిల్ అండ్ గేమ్ ఆఫ్ ఛాన్స్. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే హార్స్ రేస్లన్నీ గేమ్ ఆఫ్ స్కిల్ అని, గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏదో లాటరీ లాగా, ఇట్లాంటివన్నీ జూదాన్ని 2 రకాలుగా విభజించి చేయడం జరిగింది. తదనంతర కాలంలో అనేక మార్పులు చెందుకుంటూ వచ్చింది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత సాంప్రదాయం పేరుతో అనేక సార్లు ప్రజలు కోర్టుకు వెళ్ళడం, దీని మీద పోరాటం చేయడం, హార్స్ రేసులు ఉండాలా వద్దా, కోడి పందాలు ఉండాలా వద్దా, ఈ జల్లికట్టు తమిళనాడులో బాగా ప్రఖ్యాతి చెందిన జల్లికట్టు మీద కూడా సుప్రీంకోర్టులో
ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవాలి అనే దీని మీద చాలా రకాల చర్చలు, కేసులు జరిగాయి. దాని ప్రకారం కొన్ని కోర్టులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 1960లో ఇందాక చలపతిరావు గారు చెప్పినట్టు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ అనే చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి ఇలాంటి జూదం జరిగినా జంతు హింస జరగకుండా చూడాలి, దాన్ని రెగ్యులేట్ చేయాలి అనే ఆలోచనతో వారు కూడా కొంత ప్రయత్నం అయితే జరిగింది. కాకపోతే ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ యాక్ట్లు ఎన్ని వచ్చినా కూడా పాజిటివ్గా జరుగుతాయి. అదర్వైజ్ చాలా కష్టమైన కార్యక్రమమే. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వీటన్నిటికన్నా ముఖ్యంగా ఉన్నది ఇప్పుడున్న యువతలో మన సోషల్ నెట్ గేమింగ్ అని, ఆన్లైన్ గేమింగ్ అని చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. కోట్ల రూపాయల కొద్దీ గేమింగ్ జరుగుతోంది. దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం కూడా ఎంత మటుకు అమలు అవుతుందో తెలియట్లేదు. కానీ ఆ చట్ట ప్రకారం ఏంటంటే ఇటువంటి జూద కార్యక్రమాలు ఇట్లాంటివి ఏమన్నా జరిగితే సంవత్సరం నుంచి 7 సంవత్సరాల దాకా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అదే రకంగా జంతు హింస లాంటివి ఏమన్నా జరిగినా కూడా కఠిన చర్యలు తీసుకోవచ్చు. దీనికి అంతటికీ ఏంటంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇప్పుడు రాజ్యాంగంలో ప్రతి వాళ్ళు చేసేది ఏంటంటే ప్రాథమిక ఒక హక్కుకి భంగం కలుగుతోందని కోర్టులకు వెళ్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మాకు ప్రాథమిక హక్కు అంటున్నారు. కానీ దానిలో కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జంప్షన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు చాలా గట్టిగా ఇట్లాంటి కార్యక్రమాలని వ్యతిరేకించకపోతే యువత చాలా ఇబ్బంది పడతారు. ఇది ఏంటంటే మానసిక రుగ్మతలకు కూడా వెళ్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ వీటి వల్ల చాలా రకాల ఇబ్బందులు, యువతలో ఆత్మహత్యలకు కూడా వెళ్ళి కోట్ల కొద్దీ రూపాయలు పోగొట్టుకుని చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా ఒక కోడి పందాల విషయమే కాకుండా ఇట్లాంటివి గేమింగ్ యాప్లని వాటిని బహిష్కరించడం, తర్వాత రేసులు, ఇట్లాంటి జూద కార్యక్రమాలు కూడా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒగ్గం సాంబశివరావు గారు, బీసీ జన మహాసభ అధ్యక్షుడు. అధ్యక్షుడు, వేదిక రంగించినటువంటి పెద్దలు, ఇక్కడికి చూసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. కోడి పందాలు, జూదం, తాగుడు అనేది సామాజిక రుగ్మతలు. సమాజానికి నష్టమే కానీ లాభం లేదు దీనివల్ల. అయితే మొట్టమొదటగా మచ్చుతనంగా చెప్పాలంటే మన గుంటూరు జిల్లాలో పల్నాడు ఏరియాలో ఆ రోజున జరిగిన యుద్ధం, బ్రహ్మనాయుడు నాగమ్మ మధ్య జరిగినటువంటి యుద్ధం, మొత్తంగా ఆ రోజు అధికార పీఠాలు కుప్పగూలిపోయినాయి, రక్తపాతం అయిపోయింది. చరిత్ర మొత్తం రక్తపాతం అయిపోయింది. దానివల్ల ఉపయోగం లేదు. ఈ రోజున చూడండి, ప్రభుత్వాలు మంది మహోన్నత సంస్కృతి, సాంప్రదాయం, సంక్రాంతి సంబరాలు, అవి ముగ్గులేయటానికి కానీ, కోలాటాలకు కానీ, భక్తికి కానీ, ఈ సమాజానికి మంచి చేసి, అయితే ఏదైతే ఈ సామాజిక రుగ్మతలు ఉన్నాయో ఈ రుగ్మతలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యువతకి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆకర్షణీయంగా మరి ఇక్కడ మద్యం, మాంసం, రక్తపాతం ఇవన్నీ కూడా ఈ యొక్క మహోన్నత సంస్కృతిలో మరి ఆకర్షణీయంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా వీటిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. భయంకరమైన నష్టం ఈ సమాజానికి. ప్రభుత్వాలు వీటిని సమర్థిస్తూ ఉన్నాయి. కోడి పందెం 2000 కోడి అయింది, 2 లక్షలు అమ్మటం ఏంది, 2 కోట్లకు పందెం ఏంటి?
అసలు ఏమిటి ఇదంతా? అయితే ప్రభుత్వం సారాయి ప్రత్యక్షంగా ప్రభుత్వమే అమ్ముతుంది. ఈ రోజున ఈ యొక్క మన సెల్ ఫోన్లు చూసి యువత మొత్తం నాశనం అయిపోతుంది. దీనివల్ల రాబోయే యుగాలలో భవిష్యత్తు తరాలు భారీగా నష్టమైనటువంటి పెను ప్రమాదం పొంచి ఉంది. పెను ప్రమాదం ఇప్పటికీ జరుగుతుంది. అయితే ఈ రోజున పాలక ప్రభుత్వాలు రాజ్యాంగ హక్కులకి నష్టం జరిగినప్పుడు మరి ఉన్నత న్యాయస్థానాలు న్యాయం జరపాలి. రక్షణ కవచం, రాజ్యాంగానికి రక్షణ కవచం ఉన్నత న్యాయస్థానాలు. ఉన్నత న్యాయస్థానం ఇది తప్పు అని తీర్పిచ్చినప్పటికి కూడా మరి వాటిని ప్రోత్సహిస్తున్నారు ఈ ప్రభుత్వాలు. ఎందుకు? ఈ ప్రభుత్వానికి సారాయి వల్ల లాభం వస్తుంది, ఫిలిం ఇండస్ట్రీస్ వల్ల లాభం వస్తుంది, నిర్మాతలు శంకరాభరణం లాంటి మచ్చు తునకలు అవన్నీ కూడా సక్సెస్ అవ్వటం. ఈ రోజున చాలా ఆశ్లీసమైనటువంటి పద్ధతులు, యువతను రెచ్చగొట్టే పద్ధతులు, యువతని పక్కదారి పట్టే యువతలో సినిమాలు తీస్తే సక్సెస్ అవుతున్నాయి, కానీ మంచి సినిమాలు సక్సెస్ రాదు. ఈ సమాజం ఎట్టుగొట్టుకొని పోతుంది. ఈ పాలకులు వాళ్ళ స్వార్థం కోసం ఈ సామాజిక రుగ్మతలు అనేవి ఎయ్యున్నాయో వాటిని ప్రోత్సహిస్తున్నారు. చట్టంలో పని హక్కు, 365 రోజులు పని లేదు, పొట్ట నిండా బొజ్జలు నింపుకొని అక్రమ మార్గంలో సంపాదించినోడికి ఇవాళ జరుగుతూ ఉంది, బాగా జరుగుతూ ఉంది. నిజాయితీగా పని చేసి కష్టపడి పని చేసేవాడికి ఇది లేదు, గౌరవం లేకుండా పోయేటువంటి హీనమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇవాళ రాజ్యాంగాన్ని పని హక్కు కల్పించాలా, అదేవిధంగా ప్రభుత్వాలు సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటిని అడ్డుకట్టబడాలా, రాజ్యాంగాన్ని పరిరక్షించాలా, అదేవిధంగా కోర్టులు చెప్పేటటువంటి తీర్పులకి మళ్ళీ కౌంటర్ చేసి మళ్ళీ తీర్పులు వీళ్ళకి అనుకూలంగా తెచ్చుకునే పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేస్తే సమాజం బాగుంటుందని చెప్పి మనం చేస్తూ విజ్ఞప్తి విరమించుకుంటున్నాం. ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సంగిరెడ్డి హనుమంతరెడ్డి గారు. మిత్రులారా, ఈ కోడి పందాలు తప్పకుండా జూదమే. జూదంలో కూడా అపాయకరమైన జూదం. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారంగా నేను పులివెందులకు చెందినవాడిని. మా ఊరిలో ఈటలు తీసుకొని పార్టీ వాళ్ళను బహిరంగంగా పొడవడానికి కానీ, ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా త్రిశూలాలు పట్టుకొని వీధిలో తిరిగి వాళ్లకు చెందని ఇతరులను చంపడానికి కానీ అవే ప్రోత్సాహాలు అందించాయని నా అభిప్రాయం. ఈరోజు దాని మీద ఖర్చు ఎంతంటే, నేను 2019లో ఆర్టీఐలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ కింద ఎంత వసూలైంది, ఎంత ఖర్చు పెట్టారని ఆర్టీఐ అడిగా. వాళ్ళు 950 కోట్లు వసూలైందని, ఆ స్వచ్ఛమైన ఆదేశాలు లేని వల్ల యాజిటీగా అంతా పెండింగ్ పెట్టామని అన్నారు. కానీ అదేమి ఒక పైసా కూడా లేదని అధికారులు చెప్పారు. అంత సొమ్ము ఖర్చు అవుతుంది, దాదాపు 1,00,000 కోట్లు చంపబడుతున్నాయి. ఇది ఇట్లనగా సరే చాలా విషయాలు మాట్లాడారు, కానీ ముందు దీన్ని ఆపడం ఎట్లా, నిరోధించడం ఎట్లా అనేది ఒక 2 మాటలు అధ్యక్షులు వారు చెప్పినట్లు 2 నిమిషాల్లోనే ముగిస్తాను. రాజ్యాంగ జోక్యము లేకుండా చూడాలి ముందు ఈ వ్యవహారంలో. ఇప్పుడే చలపతిరావు గారు నాకు ఒక పేపరు క్లిప్పింగ్ కూడా చూపించారు. రాజ్యం ప్రమేయం లేకుండా ఉండాలి. తర్వాత పోలీసులకు స్వతంత్రంగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలి. నా చిన్నతనంలో కూడా ఏదైనా ఒక దొంగతనమో వ్యవహారం జరిగితే, ఉత్తరప్రదేశ్లో జరిగితే కూడా మా ఊరు పులివెందుల పోలీసులు పోయి అక్కడ పట్టుకున్నట్లు నేను చదివేవాడిని. వాళ్ళకి స్వతంత్రంగా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తే ఏమైనా వాళ్ళు చేయగలరు. ఇంకొకటి, దీన్ని ఆపడానికి ఈ రెండే కాకుండా ఏదైనా ఒక వ్యవహారాన్ని ఆపాలంటే 2 ప్రవృత్తులు పనిచేస్తాయి. ఒకటి చట్టం, 2 భావజాలం. ఇది చట్టానికి సంబంధించిన విషయం అయితే, భావజాలానికి సంబంధించిన విషయం ఎలాగో జూదం అనుకుంటున్నాం కదా. జూదం అనుకుంటాం అందరూ ఆమోదించి ఆసక్తి చూపే మహాభారతం నుండి ఏదైనా కథలు చెప్పచ్చు. చూడవయా అంతటి
మహామహితాత్ముడు ధర్మరాజు, ఆయనే జూదమాడాడు, జూదమాడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తమ్ములందరినీ పోగొట్టుకున్నాడు, తననే పోగొట్టుకున్నాడు, భార్యను కూడా కోల్పోయి, అర్జునుడు సంపాదించిన భార్యను కూడా కోల్పోయి ఆయన మొత్తం మహాభారత సంగ్రామానికే కారణమయ్యాడు అనేలాంటి విషయాలు చెప్పచ్చు. అది కాకుండా ఇదేందయ్యా ఈ జూదంలో నీకు కానీ సొమ్ము కోసం ఎందుకు ఆశపడతావయ్యా, అది పాపం కదా, తప్పు కదా, నీ సొమ్ము నువ్వు కాపాడుకోవాలి కానీ ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు కూడా వాళ్ళకి చెప్పచ్చు. అది కాక ఇంకొక విషయం ప్రధానంగా ఏమంటే, నువ్వు ఆడాలి కదా, సరే అదే కోడితో ఆడు, కానీ అదే కోడిని బాగా పెంచి బలవంతంగా తయారు చేసి రారాజు కోడిలాగా ఒక పందాలు పెట్టేటట్లు కోళ్ళను కోడి పుంజులను పెంచేటట్లు తయారు చేయి. వాటి కూతలను నేర్పి బాగా ఎట్లా కూత కూస్తాయి, ఏ కోడి బాగా కూత కూస్తుంది అనే రకంగా ఇది చేయు. లేదంటే పావురాలు ఆట పెట్టు. ఇంకా మహిళలను ఎక్కడైనా సరే మనం వెనకబడి ఉండడానికి నా అభిప్రాయం ప్రకారంగా మహిళల ప్రమేయం లేకుండా చేయడం, వాళ్ళని అక్కడ ఏ మీటింగ్లో ఎక్కడే కానీ తీసుకురాకపోవడానికే కారణం. వాళ్ళను సీరియళ్ళు చూసేదానికి ఉసిగొల్పింది మనం కూడా చూస్తున్నాం అనుకోండి ఇప్పుడు సీరియళ్ళు. ఆ విధంగా వాళ్ళని తీసుకొచ్చి లక్ష్మణరెడ్డి గారే చెప్పినట్లున్నారు, ముగ్గులేసేది లేకపోతే ఇతర వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు పెట్టవచ్చు ఆ సంక్రాంతి రోజున. తర్వాత రకరకాల జంతువులతో పోటీ పెట్టడము ఇలాంటివన్నీ చేయొచ్చును, చేసి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయొచ్చునని అభిప్రాయపడుతూ సెలవు. మిత్రుడు హరి గారు. సభకు నమస్కారం. ఈ సబ్జెక్ట్ మీద పెట్టారేంటి అని ముందు అనుకున్నాను నేను, కానీ పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత చాలా సమాజాన్ని చైతన్యవంతం చేయవలసిన అంశం ఇదే అని అనిపించింది. మరి మానవ పరిణామ క్రమంలో మిగిలిపోయిన నాగరికుల్లో మిగిలిపోయిన ఒక ఆదిమ ప్రవృత్తి అని నాకు అనిపిస్తుంది. ఇది మరి మనుషుల్లాగే జంతువులకి అన్ని సకల జీవకోటికి కూడా హక్కులు ఉన్నాయి, వాటికి స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది. మరి హింసని, జూదాన్ని ఒక ఎంటర్టైనింగ్గా మార్చే ఇది సమాజానికి మంచిది కాదు, ఇది చాలా ఇన్హ్యూమన్. మరి మనిషికి జంతువుల మీద మచ్చిక చేసుకుని వాటి సర్వీసెస్ పొందుతూ వాటి పరిరక్షణకి తన ఆధిపత్యం ఉండాలి. కానీ ఇది హింసని ఒక స్పోర్ట్గా మార్చడం అనేది మనిషిలో మిగిలిపోయిన ఆదిమ లక్షణం అనిపిస్తుంది. మరి ఆ మధ్య మా రాజ్యాంగ చర్చా వేదికలో ఒక లా ప్రొఫెసర్ గారు చెప్పిన పాయింట్ గుర్తొస్తుంది నాకు. ఏ క్రూర జంతువు కానీ, ఏ కీటకం కానీ, ఏదైనా కానీ అన్నీ కొన్నింటికి కొన్ని చంపుతుందిట, అన్నీ ఏది చంపదు. ఇది దాని మిగిలిన వాటికి కొన్నింటికి జోలికి వెళ్ళదు, అవసరానికి మించి చంపదు. దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి. దేన్నైనా చంపగలిచిన ప్రవృత్తి ఒక్క మనిషిలోనే ఉందని చెప్పాడు ఆయన. హీ కెన్ కిల్ ఎనీథింగ్, ఎనీబడి, అండ్ హీ కెన్ కిల్ హిమ్సెల్ఫ్ ఆల్సో. సో మనిషి ఆధునికుడిగా మారడంలో మరి ప్రతిక్షణం మానవత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన లక్షణం మనిషికి అవసరం అని మరి అనిపిస్తుంది. కాబట్టి ఈ జూదం, ఈ హింస, ముఖ్యంగా యానిమల్స్, వాటికి మరి చిలకలను బంధించడం, ఇవి అవన్నీ కూడా తప్పు. స్వేచ్ఛగా వాటిని చూసి ఆనందించాలి మనం. అడవుల్లో ఉండే జల్లికట్టు అట్లాంటిదే. మరి అడవుల్లో ఉండే జంతువులను మనం మచ్చిక చేసుకుని మన వాటి ప్రవృత్తిని గమనించి సర్వీస్ చేసుకుని వాటిని కూడా వాటిని పోషిస్తూ అది ఒక నాగరిక లక్షణం. కానీ ఇలాంటివి ఈ హింసని అరికట్టడానికి, ఈ జూద లక్షణాన్ని పోగొట్టడానికి సమాజాన్ని చైతన్యం చేసి ఇలాంటి సమావేశాలు మరిన్ని అవసరం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇందాక నేను ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి, క్షమించండి. ఈ కోడిపుంజు పైన ఒక కిరీటంలాగా ఉంటుంది. దిట్ ఈస్ కాల్డ్, దాన్ని ఏమంటారంటే అదే తెలుగు ఒక క్రౌన్ అంటారు. దాన్ని తినటం వలన కొలోజిన్ అనేది ఉంటుంది దాంట్లో. కొలోజిన్ దేనికి ఉపయోగపడుతుందంటే మన జాయింట్స్లో ఒక మృదులాస్తి అంటారు.
మన చెవులు కనుక ఇట్లా పట్టుకుంటే మనకి ఇది కొలోజిన్ అనమాట. ఇలాంటి కొలోజినే మన యొక్క ఈ యొక్క కీళ్ళ మధ్యన ఉంటుంది. ఈ కీళ్ళ మధ్యన ఉండేటువంటి కొలోజినే కనుక అది బాగా చెందాలంటే, అభివృద్ధి చెందాలంటే 75 నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు, 60 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇది కొలోజిన్ పోయినందువలన. దీన్ని మళ్ళీ మనం సంపాదించుకోవాలంటే చిన్న పనులు ఉన్నాయి. దీనిలో ఒకటి ఏంటంటే, ఈ కోడిపుంజు పైన ఉన్నటువంటిది ఉంది చూసారా, కిరీటంలాగా ఉంటుంది పుంజుకి. దీనిలో కొలోజిన్ బాగున్నది అనేది శాస్త్ర నిరూపణలో నిరూపించబడింది. దీనిని డాక్టర్ ఎరిక్ బర్గ్ అనేటువంటి ఆయన గురించి మనం కనుక చదువుతూ మొదలు పెడితే సుమారు 4000 వీడియోలు ఉన్నాయి ఆయనవి. అమెరికన్ అతను. ఆయన కూడా దీని గురించి చెప్పాడనమాట, ఈ కొలోజిన్ అనేది దీనిలో ఉన్నది అని. తర్వాత ఇది కాకుండా చికెన్ యొక్క ఫీట్ అంటే ఏంటి, కాళ్ళ దగ్గర కూడా మృదులాస్తి అనేది ఉన్నది అని చెప్పేసి చెప్తారు. మనం ఏంటంటే చికెన్ తింటాం కానీ చికెన్ కాళ్ళని మనం తినం, అది కూడా పారేస్తారు. కానీ దానిలోనే ఉన్నదనమాట. ఇది యాక్చువల్గా చెప్పాలంటే దానిలో ఉన్నదని చెప్పి ఆయన నిర్ణయించి ఆయన దీన్ని ప్రాపగేట్ చేస్తున్నాడు. దీని అంటే ఇది కాకుండా పంది మాంసం చాలామంది తింటుంటారు, దాంట్లో కూడా టెండెన్స్లో కూడా ఇది ఉన్నది అని చెప్పి చెప్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే బోన్ బ్రాత్ అంటే ఏంటంటే ఎముకలలో ఉండేటువంటి దీనిలో కూడా ఉంది. ఇది ఏంటంటే మీకు తెలియదు కానీ ఒక మోకాళ్ళ నొప్పితో బాధపడేటువంటి ఒక వ్యక్తికి దీని యొక్క బాధ ఎలా ఉంటుందంటే ఇలా వెళ్ళి ఇలా ఒక అడుగు వేయలేడు. ఇలాంటి వాటికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి మెడికల్ కూడా నిరూపణలో నిరూపించబడినటువంటిది అన్నమాట. ఇందాక నేను చెప్పలేదు, సారీ, ఇప్పుడు చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ చర్చా వేదిక నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ మౌనంగా మారిపోయింది. హైకోర్టు తీర్పుల్ని ఏమాత్రం శిరసావహించలేని పరిస్థితికి వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న అధికార నేతలు ప్రజలకు ధైర్యం చెప్తూ ఈ బరువుల్ని మేమే ప్రారంభిస్తాం, ఇక్కడికి ఒక పోలీసు కూడా రాడు, మీరు దీంట్లో ఈ క్రీడలో పాల్గొనండి, ఈ బెట్టింగ్లో పాల్గొనండి, ఈ పేకాట్లో పాల్గొనండి, ఈ గుంటాట్లో పాల్గొనండి అని ప్రోత్సహిస్తున్న పరిస్థితి. ఒక పక్కన న్యాయస్థానాలేమో ఇది మంచిది కాదు, దీన్ని పూర్తిగా రద్దు చేయండి, 144 సెక్షన్ ఏర్పాటు చేయండి, ఎక్కడైతే ఈ బరులు ఈ కోడి పందాలు జరుగుతాయో అక్కడున్న ఎస్పీని కానీ అక్కడున్న కలెక్టర్ని కానీ ఆ స్థానికంగా ఉన్న ఎస్ఐని కానీ బాధ్యులను చేయండి, అవసరమైతే వారి మీద చర్యలు తీసుకోండి అని స్పష్టంగా తీర్పులు చెప్పిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే దాకా ఇది మన సాంప్రదాయం, మన సంస్కృతి, దీన్ని మేము కొనసాగిస్తాం, ప్రజలు అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తాం, ప్రజలు కోరుకుంటున్నారు అని ముఖ్యంగా భీమవరం, గోదావరి జిల్లాల్లో, కృష్ణా, గుంటూరులో పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. అంటే భవిష్యత్ యూత్కి ఇది ఒక విశ్వ సంస్కృతిని ప్రేరేపించడం, ప్రోత్సహించడం అవుతూ ఉంది. పౌర సంస్థలు మౌనంగా ఉండి నిశ్శబ్దంగా ఉండి ఏం మాట్లాడకుండా ఉంటే మంచి పని చేస్తున్నారనే భావన వస్తుందనే ఉద్దేశంతో ఏదో రూపంలో అరికట్టడానికి కానీ తగ్గించడానికి కానీ ప్రజల్లో ఒక భావజాలాన్ని, ఇది తప్పు జరుగుతుందనే భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. మిత్రుడు అడప వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కాబోయే అడ్వకేటు, సైకాలజిస్టు. థ్యాంక్స్ అండి. జనరల్గా ఏంటంటే థ్యాంక్స్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గివింగ్ ఆపర్చునిటీ, రెస్పెక్టెడ్ డిగ్నటరీస్.
జనరల్గా ఏంటంటే మా ఊరు తుళ్ళూరు అండి, చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మా ఇళ్ళు పక్కిళ్ళు ఆ పక్కిళ్ళు ఆ పిక్కులు అందరిలో కూడా కోళ్ళు ఉండే. కోళ్ళు ఏం చేస్తూ ఉంటాయి అంటే అయ్యే కొట్టుకుంటూ ఉండే, పుంజులు అయినా అయ్యే కొట్టుకుంటూ ఉంటాయి. మా ఊళ్ళో మా సందులో 10 ఇళ్ళు ఉంటే 10 ఇళ్ళలో కోళ్ళు ఉన్నాయి నేను చిన్నప్పుడు. అవే కొట్టుకుంటూ ఉంటాయి. మేము పందాలు వేసాం కాదు. ఒక 20 కోళ్ళు ఉన్నాయంటే 4-5 పుంజులు ఉండే కామన్గా. అవే కొట్టుకుంటూ ఉంటాయి, మేము పందాలు వేసేవాళ్ళం కాదు. పక్కింటోడి కోళ్ళు కూడా కొట్టుకుంటూ ఉంటాయి. అరే నీ కోడి గెలిచిద్దా నా కోడి గెలిచిద్దా అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అనుకోవాలి. అది సైకలాజికల్గా మనం చూస్తూ ఉంటే. ఇక్కడ ఏంటంటే వాట్సాప్, ఫేస్బుక్లు, టీవీలు ఏమి లేవు ఆ రోజుల్లో. అదొక క్రీడగా స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం అదే టైంలో పొట్టేలు కూడా అయ్యే కొట్టుకుంటూ ఉండే. ఈ మందలో పొట్టేళ్ళు ఆ మందలో పొట్టేళ్ళు, ఒకే మందలో ఉన్న పొట్టేలు కూడా కొట్టుకుంటూ ఉండే. పక్కవాడి మందలో కూడా కొట్టుకుంటా కాబట్టి అరే నీది గెలిచిద్దా నాది గెలిచిద్దా అని ఫైటింగ్ అలా స్టార్ట్ అయినాయి. ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులు ఆ కాలాల్లో ఎప్పటి నుంచో వస్తుంది, కానీ దాంట్లో ఎటువంటి స్వార్థం లేదు. అదొక జస్ట్ క్రీడగా చూసేవాళ్ళు, అంతేగాని అక్కడ హ్యూమానిటీ అనే కాన్సెప్ట్ రాలేదు. ఎందుకంటే జనరల్గా తర్వాత వాటిని కోసుకొని తింటూ ఉంటారు. చుట్టం వచ్చాడంటే కోడి దిగిపోయింది, అది కాన్సెప్ట్ పల్లెటూళ్ళు అందరికీ తెలుసు. అక్కడ హింస అనేది లేదా అక్కడ కేవలం ఒక వినోదాత్మకంగానే చూశారు. కానీ కాలక్రమంలో ఏంటంటే ముసుగు దొంగలు వచ్చారు. ముసుగు దొంగలు ఏం చేశారంటే ఈ కోళ్ళ రెక్కల మీద కూర్చొని స్వారీ చేయటం మొదలుపెట్టారు. సింపుల్గా హ్యూమానిటీలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని క్యాష్ చేసుకోవడం అనేటువంటి కల్చర్ స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ఒక సినిమా వచ్చిందంటే ఒక సినిమా నటుడుకి అభిమానులు చాలా ఉంటారు. ఈ అభిమానాన్ని కూడా ఖరీదు కడుతున్నారు. నువ్వు నా సినిమాను చూస్తావు కదా కాబట్టి నువ్వు చచ్చినట్టు టికెట్ రేట్ పెంచుతున్నాను, చచ్చినట్టు చూడు, నువ్వు అభిమానం ఉంది కదా నా మీద అంటే. నాగరిక ప్రపంచంలో మనం ఆధునికంలోకి ఉన్న మన పాదముద్రలు ఇంకా రాతయ్య నాటి కాలం నాటే ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి. సెకండ్, ఈ కొట్టుకున్నప్పుడు ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది, అక్కడ రెండు కొట్టుకుంటూ ఉంటాయి. యుద్ధం వల్ల ఉపయోగం లేదని చెప్పి చరిత్ర చదువుతూ ఉంది, అందరూ చదువుతూ ఉన్నారు దీనివల్ల ఉపయోగం ఉండదని. కానీ ఎగదోసేటటువంటి వ్యక్తులు వెనకమాలు ఉన్నారు. వాటి కింద ఈ కోళ్ళు మొత్తం నలిగిపోతున్నాయి. ఆ కోళ్ళ పందాల ముసుగులో పెట్టేటటువంటి బెట్టింగ్ రూపంలో చేసేటటువంటి మనుషుల యొక్క జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. ఇది గమనించి కొద్దిగా సమైక్యంగా ఉండటం అనేటటువంటి కాన్సెప్ట్లో ఈ మార్పు ఇలా పెట్టకూడదు, ఇలా చేయకూడదు, ఇటువంటి వాటిలో మనం పాల్గొనకూడదు అనేటటువంటి మార్పుని మన ఇళ్ళ నుంచే మొదలు పెట్టాలి. మన పిల్లలకి అది చెప్పుకుంటా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఇవాళ కాకపోతేనా కొద్ది రోజులకి ఆ మార్పు ఖచ్చితంగా వచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ వి సింగారావు గారు, టీజేపీఎస్ కళాశాల లెక్చరర్. పర్లేదు, ఒక నిమిషం. ఇంకెవరైనా మాట్లాడతారా? చివరిగా అందరికీ నమస్కారం. నా పేరు ఆర్వి సింగరయ్య. నేను లాస్ట్గా కుప్రావూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో నాన్ ప్యానల్ హెచ్ఎంగా చేస్తూ రిటైర్డ్ అయ్యాను. ఈ కోడి పందాలు, ఈ కోడి అనేటువంటి అంశమైన ఇది పల్నాడు నుంచే వచ్చింది. అది వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఆ క్రమంగా ఈ కోడి పందాలు అనేటువంటివి వచ్చినాయి అనేటువంటిది అందరి అభిప్రాయంగా నేను భావిస్తున్నాను. నేను చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఈ కోడి మీద ఒక పద్యం గుర్తొస్తుంది. ఇప్పుడు 6వ తరగతిలోనూ 7వ తరగతిలోనూ ఉంది. కుక్కుటమ్మ నీవు సుకృతివి, కోరి యురిని పెట్టుకొన్నను, చావు లభింపదు ఉత్తరాయణమన. సార్ తెలుసు. అయితే మాది స్వగ్రామం పిడుగురాళ్ళ పల్నాడు. ఇప్పుడు ఈ పల్నాడు నుంచి వచ్చింది కాబట్టి ఒక నిమిషం మాట్లాడనుకున్న పల్నాడుని గురించి. పల్నాడులో ఇంతకుముందు ఫ్యాక్షనిజం ఎక్కువ, చంపుకోవటం నరుక్కోవటం అనేటువంటిది ఉంది. ఇప్పుడు అది క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇంకొక అంశం ఏంటంటే, నేను ఉద్యోగం రాబోయే ముందు 6-7 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. పొలం వెళ్ళి అరక దున్నుకుంటూ పంటలు పండించాం. మాకు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి ఒక చేనులో ఒక 3 ఎకరాలన్నరలో బాగా జొన్న పంట బాగా పండింది. కోసి గూళ్ళు వేసాం. ఆ ప్రాంతానికి అంతటి ఒక కావిలి కాసి ఆయన ఉంటాడు, ఆయన అధీనంలో ఉంటుంటుంది. మేము కావిలి చెప్పలేదని చెప్పి ఆ పొలంలో కంకులన్నీ అర్ధరాత్రి పూట కోసుకొని పోయారు. అది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మొన్న నేను పొలం వెళ్తే మిరపకాయలు, ఇప్పుడే కాదు ప్రతి ఏదైనా సరే పంట
కోసి ఆడ పొలాల మీద వదిలేసి వస్తారు. ఎవరు ఒకళ్ళ చేలోది ఒకళ్ళు ఒక కాయ కానీ ఒక తీసుకోవటం కానీ ఒకళ్ళ వస్తువు ఒకళ్ళు అంటుకోవటం కానీ అనేటువంటిది లేదు. ఈ విధమైనటువంటి నైతిక విలువలు చైతన్యము పల్నాట్లో వస్తుంది. మరి ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి చైతన్యాన్ని ప్రోత్సహించి మరి మంచి మార్గంలో నడిపిస్తే ఇటువంటి పందాలు ఇటువంటి అకృత్యాలు నశిస్తాయనేటువంటి అభిప్రాయం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇంకెవరైనా మాట్లాడతారా? వెంకట్రావు. సో చివరిగా మన ప్రధాన వక్త మిత్రులు కేఎస్ లక్ష్మణరావు గారు. వాస్తవంగా లక్ష్మణ్ రెడ్డితో నేను మాట్లాడినని చెప్పాను, ఇది మన టాపిక్ కాదని చెప్పి. అందరికీ 2026 సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ లోపల మనందరం కలుస్తామో లేదో, మళ్ళీ లక్ష్మణ్ రెడ్డి లోపల మీటింగ్ పెట్టడం కూడా కష్టం. అందుకని మిత్రులారా, సంక్రాంతి తెలుగు ప్రజల సంస్కృతి. వాస్తవంగా మన దేశంలో వివిధ జాతులకి ఇలాంటి పండగలే ఉన్నాయి. మనం సాధారణంగా మీరు అందరూ అంగీకరించిన భారతీయులందరూ ఒక జాతి అంటారు, అది కరెక్ట్ కాదు. అది రకరకాల జాతులు ఉన్నాయి మన దేశంలో. ఆ రకరకాల జాతులకు రకరకాల సంస్కృతులు ఉన్నాయి. ఇప్పుడు కేరళ వాళ్ళు ఓనం అనే పండుగ జరుపుతారు మనలాగే, మన సంక్రాంతిలాగా. అదే అస్సాంలో బిహు అనే పండుగ జరుపుతారు. ఇప్పుడు మనం ఎలా జరుపుతున్నాం అలాగే జరుపుతారు. పంజాబ్లో బైశాఖి అనే పండుగ జరుపుతారు. మనకి అన్నిటికంటే ముఖ్యమైన పండుగ సంక్రాంతి. అందుకనే ఓళ్ళ నుంచి దేశాల్లో రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఇప్పుడు వాళ్ళ పేపర్ అంతా కూడా హైదరాబాద్లో నుంచి వచ్చే టోల్ గేట్ల దగ్గర జరిగిన ట్రాఫిక్ గురించే ఫోటోలు చాలా వచ్చింది. ఇళ్ళకు వచ్చి ఆనందించటం. సో జనతనంలో మనందరం కూడా, నేను కూడా మా ఊళ్ళో ఒక ఖాళీ ప్లేస్లో ఈ పోటీలు పెట్టేవాళ్ళు, కోడి పందాలు వేసేవాళ్ళు. రెండో పక్క లాటరీ అని చెప్పేసి ఉండే పీసు మిఠాయి అమ్మేవాళ్ళు, జీళ్ళు అమ్మేవాళ్ళు, చెరుకుగళ్ళు అమ్మేవాళ్ళు, అన్నీ కొనుక్కు తెచ్చుకు తినేవాళ్ళం. అదొక ఆనందం అన్నమాట. కానీ ఇప్పుడు నేను వ్యతిరేకించేది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా కార్పొరేటైజ్ అయినాయి. ఇప్పుడు అన్ని రంగాల్లో కార్పొరేటీకరణ జరిగింది అంటున్నాం కదా. కోడి పందాలు, రెండోది జోదం, మూడోది లేటెస్ట్గా మీరు విన్నారో లేదో క్యాసినోలు కూడా వచ్చినాయి ఇప్పుడు భీమవరంలో. అక్కడ ఇప్పుడు మనం లాస్ వెగాస్, ఎవరైనా మీరు లాస్ వెగాస్ చూశారు లేదు? నేను చూశాను. లాస్ వెగాస్ ప్రపంచంలో జోదశాలకు అది ప్రసిద్ధి అనమాట. అక్కడ అది న్యాయబద్ధం కూడా, అక్కడ లీగల్ అది లాస్ వెగాస్లో. లాస్ వెగాస్ చూడలేదా లక్ష్మణ్ రెడ్డి? డబ్బులు కూడా లాస్ వెగాస్లో కాసినోలు అంటారు, పెద్ద పెద్దవి అనమాట. ఇప్పుడు మొన్న లాస్ట్ సంక్రాంతికి అప్పుడు గుడివాడలో అధికారంలో ఉన్న మంత్రి గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేశాడు. సో నేను అనుకునేది, మనం వ్యతిరేకించాల్సింది, నాకు అనిపించేది అది మాత్రం, ఈ కోడి పందాలు లేకపోతే ఈ క్యాసినోలు, ఈ జోదం కార్పొరేటైజ్ కావటం. ఇప్పుడు భీమవరం కావచ్చు, పాలకోలు కావచ్చు, ఇప్పుడు స్లోగా ఈ కృష్ణా గుంటూరుకు కూడా వచ్చేసినాయి. ఇప్పుడే నేను సోషల్ మీడియాలో చూసే గుడ్లవల్లేరులో అన్ని ఫోటోలు ఇప్పుడు పెట్టారు. అట్లాగే ఇటు రేపల్లె ఈ ప్రాంతాల్లో కూడా పెట్టారు. అదే మనుషులు ఆనందించాలా. ఆ గ్రామాలకి వేలాది మంది వస్తున్నారు ఇప్పుడు, మన బంధువులు స్నేహితులు వీళ్ళంతా వాళ్ళ ఊళ్ళు, వాళ్ళు ఆనందించాలి రకరకాలుగా. కానీ దాన్ని కార్పొరేటైజ్ చేయటం, దానికి మంత్రులు అధికారులు, ఇది ఒక ఆదాయం అన్నమాట, ఆదాయ మార్గంగా మార్చేశారు. మంత్రులు అధికారులు దానికి అండదండలు ఇవ్వటం, పోలీసు వ్యవస్థ దానికి అండదండలు ఇవ్వటం, పోలీసులు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ రకమైన దాన్ని మనం ఖండించాలి. అంటే నేను ఇందాటి నుంచి కోడి పందాల గురించే మాట్లాడుతున్నాను. ఇది కేవలం కోడి పందాల సమస్య కాదు, ఇది ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇవాళ పేపర్ రాశాడు, భీమవరంలో రూమ్స్ లేక రెండు రోజులకి 50,000 అంట రూము దొరకటం. అదే కదా వ్యాపారీకరణ చెందటం అంటే. కాబట్టి దాన్ని మనం వ్యతిరేకించాలి. రెండో అంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి కూడా ఆలోచించాలి. వాడు వెళ్తున్నాడు, మన ప్రత్యామ్నాయ సంస్కృతి ఏంటి? మనలాంటి వాళ్ళం ఇప్పుడు మాకు యువజన సంఘం ఉంది, లింగారావుపాలెం అని ఒక ఊళ్ళో ఎల్లుండి సాయంత్రం వెళ్తున్నాను నేను, బహుమతి ప్రధాని.
వాళ్ళు రకరకాల పోటీలు పెడుతున్నారు. అంటే మన గ్రామాల్లో ఉంటాయి కదా, కబడ్డీ లేకపోతే ఖోఖో, ఇది చాలా ఉన్నాయి అవన్నీ కూడా. ఆ పోటీలన్నీ కూడా పెట్టి అది ఎక్కడ చేయగలుగుతున్నాం, మన ఆర్గనైజేషన్ ఉన్న చోట చేయగలుగుతున్నాం. గుంటూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 750 గ్రామాలు ఉంటే మనం ఒక 50 గ్రామాల్లో మా వాళ్ళు చేయగలుగుతున్నాం. ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి పెట్టిన చోట చాలా పెద్ద ఎత్తున చూస్తాకు వస్తున్నారు. కాజ గ్రామంలో సింహాద్రి శివారెడ్డి గారు అని ఉండేవాడు. ఆయన బతికున్న నాళ్ళు కూడా ఈ పిల్లలందరినీ అక్కడ పోగేసేవాడు. సంక్రాంతికి వచ్చిన పిల్లలు, ఆ ఊరంతా ఆయనకు బాగా పరిచయం. ఓ 200-300 మంది వచ్చేవాళ్ళు. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఆయన రకరకాల పోటీలు, క్విజ్ పోటీలని ఇవన్నీ కూడా పెట్టాడు. అందుకని ఇది కేవలం విమర్శించడం ఒకటే కాకుండా మనలాంటి వాళ్ళం ఈ ప్రత్యామ్నాయ సంస్కృతిని వాళ్ళల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఆలోచన కూడా చేస్తే మంచిది. ముఖ్యంగా నేను ఖండించేది ప్రభుత్వము, రాజకీయ నాయకులు, పోలీస్ వ్యవస్థ ఈ కార్పొరేటీకరణ చేయటాన్ని, వాళ్ళకి అండదండలు అందించడాన్ని నేను ఖండిస్తూ సెలవు. ఒక 2-3 తీర్మానాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకటి, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఈ గ్యాంబ్లింగ్ని, ఈ బరువుల్ని, కోడి పందాలని, కత్తులు కట్టి నిర్వహించే కోడి పందాలని ప్రారంభించొద్దని, వాటిని ప్రోత్సహించొద్దని రాజకీయ నేతలకు ఒక విజ్ఞప్తి చేయటం. రెండవది, పోలీస్ యంత్రాంగం న్యాయస్థానాల యొక్క తీర్పుల్ని తూచే తప్పకుండా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని, రాజకీయ నేతల యొక్క ప్రాబల్యాన్ని పక్కన పెట్టి హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని చెప్పని కోరుకుందాం. మూడవది, యువజన సంఘాలు కానీ ఇతర ప్రజా సంస్థలు ప్రత్యామ్నాయ సంస్కృతిని, ప్రత్యామ్నాయ ప్రజలు ఆనందపడే రకరకాల క్రీడల్ని ప్రోత్సహిస్తూ తద్వారా ఇటువైపు ఈ పందాల వైపు వెళ్లకుండా ప్రజల్ని నిరుత్సాహపరచాలనేది. నేను చాలామంది యూత్ని చూస్తున్నాను, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇటీవల కాలంలో. బెట్టింగ్లో పాల్గొని నిరాశతో ఆత్మహత్యలు చేసుకోవటం, టైం అంతా కూడా ఆ సెల్ ఫోన్తో ఆన్లైన్ గేమింగ్లో పాల్గొనటం. వీటన్నిటికీ ఈ సంక్రాంతి పండుగలో జరుగుతున్న ఈ రకరకాల పోటీలు ఒక ప్రేరక శక్తిగా ఉన్నాయి. అందువల్ల మీడియా ద్వారా ఈ విషయాల్ని ప్రజల ముందు ఉంచాలని చెప్పని భావిస్తున్నాను. ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ